నా ప్రియమైన దేవుని సమాజమా, సర్వలోకములో లెక్కలేనన్ని సమాజములలో దేవుని శ్రేష్టమైన సమాజమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలమైన నామములో మీ అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మారు మన జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమును మరియు ఆయన యొక్క పునరుద్ధానమును ధ్యానించి ప్రకటించి దాని విషయమైన బలము నుండి మరొక మారు ఆయన రాకడ కొరకు సిద్ధపరిచే భాగ్యం పొందిన మనము ధన్యులము. దేవుడు ఇట్టి ధన్యత మీకును, సాక్ష్యము పంచుకొనిన సహోదరి యొక్క కుటుంబ సభ్యులందరికీ, అలాగే మీ బంధువు మిత్రులు స్నేహితులు కన్నవారిలో ఇంకా ప్రభువును నమ్మని వారికి వచ్చు సంవత్సరమునకు ఈ ధన్యత కలిగించునుగాక. నేటి ధ్యానమునకై పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రాచీన కాలంలోనే మన నిమిత్తము రాయించి మన మాతృభాషలో దాన్ని తర్జుమా చేయించి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన లేఖన భాగములు చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము నుండి 29వ వచనం వరకు చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. దేవునికి మహిమ కలుగునుగాక. కృత నిబంధన గ్రంథములో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంవత్సరపు ఈస్టర్ ధ్యానమును నీ యందు నిద్రించిన అహరోనయ్య గారి మాటలను, జీవితమును, సాక్ష్యమును జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క శ్రేష్టమైన కుటుంబమును నీవు ఏర్పరిచి ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రులుగా, కాపరులుగా వారిని అభిషేకించి శ్రేష్టమైన సమాజమును సంపాదించిన మా ప్రభువానికి వందనములు, స్తోత్రములు. శ్రేష్టమైన రక్షణ గానములతో, శ్రేష్టమైన ఆరాధనతో, శ్రేష్టమైన సాక్ష్యముతో నిన్ను సమీపించుచున్నాము. శ్రేష్టమైన నీ జీవవాక్కునిచ్చి మమ్మను బలపరచమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మారు మృత్యుంజయుడు, మరణమును సమాధిని గెలిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామములో మీ అందరికీ మేలు కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యము ఇలాగూ సెలవిచ్చుచున్నది. సిలువబడిన యేసును మీరు వెదుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. మృతుడైన వాడు తిరిగి లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెదుకుచున్నారు అని వాక్యము
తేటగా మనలను ప్రశ్నించుచున్నది. మన ప్రభువు సజీవుడు. ప్రాచీన కాలంలోనే, అబ్రహాము వంటి పితరుల కాలంలోనే యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను చూచెదను. మీరు మట్టుకు ఖడ్గమునకు సిద్ధపడండి, నేను ఆయన నమ్ముకున్నాను, నేను మాత్రం ఆయనను చూచెదను. నా శరీరము చీకిపోయినా సరే నేను ఆయనను చూచెదను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి శుభప్రదమైన నిరీక్షణ విశ్వసించిన ప్రతి వారికి కలుగును. ఆ దినాల్లోనే యోబుకు కలిగెను. గనుక ఈ శుభప్రదమైన నిరీక్షణ ఏమిటా అంటే, మనము కూడా రేపు ఆయన వలె ఉందుము. ఆయన ఎలాగూ ఉండెనో మనము కూడా అలాగే ఉంటాము. ఆయనను మనము తప్పక చూస్తాము. మనము ఆయన రూపములో ఉంటాము. మనం ఆయన స్వరూపములోకి మార్చబడతాము. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ మన అంశము పునరుద్ధానమే రక్షణ. పునరుద్ధానమే రక్షణ. పునరుద్ధానము రక్షణను సంపూర్తి చేయును. పునరుద్ధానము రక్షణను సంపూర్తి చేయును. రక్షణ జాతకము శిలువతో ప్రారంభమవుతుంది, పునరుద్ధానంతో ముగుస్తుంది. ఒక పాపి యొక్క రక్షణను దేవుడు ఎలా నిర్మించాడు? ఒక సుంకరి ప్రార్థన ఎప్పుడైతే మనం నోట ఉంచుకుంటామో, మనం చేసే ప్రార్థనలన్నింటిలో మన నోట పుట్టవలసిన మొట్టమొదటి ప్రార్థన, ఒక పాపి, ఒక నరకపాత్రుడు దేవుని నమ్మి రక్షింపబడాలి అని అంటే అతని నోట్లోంచి మొదట రావాల్సిన మాటలు, మొదటి పలకవలసిన పలుకులు ఏమిటా అంటే, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, పాపినైన నన్ను కరుణించు అన్నాడు ఆనాడు సుంకరి దేవాలయంలో. నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి పంపబడ్డాడు. యేసు ప్రభువుకి నచ్చే ప్రార్థన. యేసు ప్రభు మన నోట ఈ ప్రార్థన పుట్టుటకు ఆయన ఎదురు చూసే ప్రార్థన ఇది. ఆయన ప్రతి మనిషి తన నోటిలో నుండి ఎప్పుడైతే ఈ 3-4 మాటలు అంటాడో, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ మాటలు మీరు ఇంకా అనకపోయి ఉన్నట్లయితే మీరు ఇప్పుడు అనుకోగలరు. ఈ మాట అన్న వెంటనే ఆ వ్యక్తి యొక్క పేరు జీవగ్రంథములో రాయబడుతుందట. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. దురాత్మకు యేసుక్రీస్తుకి తేడా. దయ్యమును, దురాత్మను, సాతాను శక్తులను మనం పిలవాల్సిన అవసరం లేదు. అవి పిలవకుండా వచ్చి కూర్చుంటాయి, పిలవకుండా వచ్చి పీడిస్తాయి, పిలవకుండా వచ్చి ఇంట్లో జ్వరబడతాయి, పిలవకుండా ఒంట్లోకి కూడా జ్వరబడతాయి. కానీ దేవుని మాత్రం యేసయ్యా అని పిలవందే రాడు, యేసయ్యా అని పిలవందే పలకడు. ఆయన దొంగ కాదు, ఆయన దొర. ఆయన పిలిస్తేనే వస్తాడు. దొంగను పిలవరు, దొంగ పిలవకుండా వస్తాడు, దొంగ చాటుగా వస్తాడు, దొంగ గోడెక్కి వస్తాడని ప్రభు చెప్పారు. కానీ కాపరి ముఖద్వారము గుండా వస్తాడు, యజమాని ముఖద్వారం గుండా వస్తాడు. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను అని అన్నాడు. ఆయనకు తలుపు తట్టాల్సిన అవసరమేముంది? ఆయన తలుపెక్కి రావచ్చు కదా, తలుపు పగలగొట్టి రావచ్చు కదా. లేదు, ఆయన తట్టుచున్నాడు. ఎన్నేళ్ల నుండి తట్టుచున్నాడో మీకే తెలియను. దేవుడు రాత్రివేళ మిమ్మల్ని దర్శనాల్లో తట్టుచున్నాడేమో, పడకలో ఉన్నప్పుడు కలల ద్వారా తట్టుచున్నాడేమో, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడేమో. మిమ్మును, మీ జీవితాలను, మీ హృదయపు తలుపులను దేవుడు తట్టుచున్నాడు. మనము పిలవాల్సిన పిలుపేంటో తెలుసా? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. ఎప్పుడైతే ఈ మాటలు మనం పలికి ముగిస్తామో, ఈ మాటలు చదువు రాని వారు పలకగలరు, విద్యావిహీనులు ఎటువంటి వారైనా పలకగలరు, పిల్లలు వృద్ధులు సహా దీన్ని పలకగలరు. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. ఒకసారి పలికి చూద్దామా? అందరూ చెప్పండి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. ఎప్పుడైతే ఈ మాటలు ఆ సుంకరి వలె మనం పలుకుతామో, అట్టి వ్యక్తులు నీతిమంతులుగా తీర్చి పాపులుగా వస్తారు మందిరానికి, నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి పంపబడతారు. గనుక మన రక్షణ సిలువతో ప్రారంభం. సిలువ మీద యేసు ప్రభు తన రక్తము కార్చమటతో ఆయన మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు. మన పాపములు క్షమించుటకు సమర్థుడయ్యాడు. గనుక మనం ఆయన అడిగిన వెంటనే నా పాపములు క్షమింపుము ప్రభువా అని అంటే ఆయన మనల్ని క్షమించుచున్నాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని క్షమిస్తున్నాడో ఆయన మనకు రక్షింపబడిన జీవితాన్ని ఉచితముగా అనుగ్రహించుచున్నాడు. ఈ మాట పలికిన వెంటనే మనం పొందే బహుమానము రక్షింపబడిన జీవితం. రక్షింపబడిన జీవితం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానమునకు దేవుడు బాట ఎలా వేస్తున్నాడు?
ఇదిగో వాక్యం ఇలా తేటగా చెప్పుచున్నది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము చదవండి. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. మరణం అనగానేమి? మరణం అనగానేమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేసిన వెంటనే నీవు ఆ వృక్ష ఫలము తినిన నాడు నిశ్చయముగా చచ్చెదవు అని ఆదాముతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. మరణము అనగానేమి? ఆ పండు తిన్న వెంటనే ఆదాము చనిపోయాడట. ఆ వృక్ష ఫలము, మంచి చెడ్డల జ్ఞానమిచ్చు వృక్ష ఫలము తినిన వెంటనే ఆదాము చనిపోయాడట. కానీ చనిపోలేదుగా. చనిపోయాడని వాక్యం చెప్పుచుండగా ఆదాము ఇంకా చనిపోలేదు. ఆయన 930 సంవత్సరాలు జీవించాడు, ఆ తరువాతనే మరణించాడు. గనుక ఆ వెంటనే మరణించిన మరణం పేరేంటి? ఆ తరువాత 930 సంవత్సరాల తరువాత మరణించిన మరణం పేరేంటి? ఆదాము తన జీవితంలో 3 మరణాలు పొందాడు. క్షమించండి, 2 మరణాలు పొందాడు. ఆ మొదటి మరణం ఏదైనా వనములో ఎప్పుడైతే వృక్ష ఫలము తిన్నాడో ఆయన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మరణాన్ని పొందాడు. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. గనుక ఆదాము నొందిన మొదటి మరణం ఆత్మీయ మరణం. అతను ఆత్మలో దేవుని దృష్టిలో చనిపోయాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అంచెలంచెలుగా జాగ్రత్తగా ఆలకించండి. ఇదిగో మనిషి దేవుడు మరి ఇచ్చిన ఆజ్ఞను తప్పి అవిధేయుడై అతడు మరణపాత్రుడయ్యాడు. ఎటువంటి మరణం పొందాడు? ముందు అతను పొందిన మరణము ఆత్మీయ మరణం. ఆత్మీయంగా మరణించేశాడు. దేవుని దృష్టిలో లేనట్టయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఆత్మీయ మరణం పాపం వలన దేవునికి దూరమగుట. ఆత్మీయ మరణం పాపం వలన దేవుని నుండి దూరం వెళ్ళిపోవుట. అందుకనే ప్రభు అంటున్నాడు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. మీ దోషములు మీ పాపములు నాకును మీకును అడ్డముగా వచ్చాయి. కనుక పాపము మనల్కి దేవునికి ఎడమ ఏర్పాటు చేస్తుంది. పాపం వలన మనం దేవునికి దూరం అవటమే మరణం. దేవునికి దూరం వెళ్ళిపోవటమే మరణం. దేవుడు జీవము అయితే ఆ జీవము నుండి దూరంగా వెళ్ళిపోవటమే. గనుక నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. నాకు వేరంటే ఏమిటి? ఆయన కాండము, ఆయన ద్రాక్షావల్లి, దాని నుండి నరకబడిన కొమ్మ ఎంత దూరం వెళ్ళిపోతుందో అది అంత త్వరగా అది మాడిపోతుంది, అది చనిపోతుంది. అలాగే జీవమై ఉన్న దేవుని నుండి ఆదాము వేరైపోయాడు. ఎప్పుడైతే వేరైపోతామో ఆత్మ దేవుడు పెట్టిన ఆ యొక్క జీవం, ఆ యొక్క దీపం మెల్లమెల్లగా ఆరిపోవటం ప్రారంభమవుతుంది. అతడు ఆత్మీయంగా చనిపోయాడు. ఆ తరువాత మరణమే లేని వానికి తరువాత 930 సంవత్సరాల తరువాత భౌతిక మరణం కూడా చెందాడు. శారీరకంగా మరణించాడు. ప్రభు అన్నాడు, నీవు మన్నే గనుక నీవు మన్నైపోదువు, మన్నే గనుక నీవు మన్నైపోదువు. గనుక ఆ రోజు దేవుడు నరుని ఎలా నిర్మించాడు? నేలమంటిని తీసుకున్నాడట. నేలమంటిని తీసుకుని దానిని ఒక రూపములో నిర్మించాడట. నిర్మించిన తరువాత ఆ యొక్క మట్టి బొమ్మలో దాని నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదాడట. అంటే మట్టిలో నుండి ఒక భాగం వచ్చినది, దేవుని నోటిలో నుండి ఒక భాగము మన లోపలికి పంపబడినది. కనుక ఆ నేలలో నుండి మట్టిలో నుండి తీయబడిన అదేమో శరీరమైంది. దేవుని నోట్లో నుండి మన నాసికారంధ్రములో మన ముక్కు రంధ్రములోనికి పంపబడిన ఆ జీవవాయువేమో మన ఆత్మ అయింది. కనుక దేహములోనికి దేవుని నోట్లో నుండి ఊపిరి ఎప్పుడైతే వచ్చిందో నరుడు జీవాత్మ అయ్యను.
నరుడు జీవాత్మాయను, మనిషి బ్రతికాడు. కానీ ఇప్పుడు పాపము చేసినందుకు దేవుని నోట్లో ఊదిన ఆ యొక్క జీవవాయువు ఉంది, దాని విషయంలో చనిపోయాడు. ఆ తరువాత ప్రభు అంటాడు, అసలు మొదట నువ్వు మట్టిలో నుండే వచ్చావు, నిన్ను మట్టిలో నుండే తీశాను కనుక ఆ మరణము కూడా నువ్వు పొందుతావు. కనుక ఆత్మ చనిపోతుంది పాపం వలన, ఆత్మ చనిపోతుంది పాపం వలన, దేహము కూడా చనిపోతుంది అని దేవుడు ఆది గ్రంథములోనే మనకు బయలుపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో, దేవుని స్వరూపములో దేవుని పోలికలో నిర్మింపబడిన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఈ విధంగా చచ్చిన స్థితిలోనికి పోయారో, మరణపాత్రులు అయిపోయారో, ఇప్పుడు రక్షణ ఎలాగా? రక్షణ అంటే ఇప్పుడు ఏమైంది? చచ్చిపోయిన వారిని, చనిపోతున్న వారిని బ్రతికించాలి, చనిపోతున్న వారిని బ్రతికించాలి. పునరుద్ధానమే రక్షణ, పునరుద్ధానమే రక్షణ. చచ్చిపోతున్న వారిని లేపడమే పునరుద్ధానం. చనిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని లేపి కూర్చోబెట్టడమే రక్షణ. మరణించిన దేహములో ప్రాణం పోయటమే దేవుడు సంకల్పించిన పునరుద్ధానం. అందుకని ఈవేళ మనం గ్రహించవలసింది ఏంటంటే, పునరుద్ధానము లేనిదే రక్షణ లేదు. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణము, మరణానికి విరుగుడు పునరుద్ధానము. మరణించిన వ్యక్తిని ఏ వైద్యం చేయాలి, ఏ పసర పోయాలి, ఏ మాత్ర వేయాలి, ఏ రసం పోయాలి, ఏ ఔషధం రాయాలి, ఏ లేపనం అతనికి పూయాలి? మరణించిన వ్యక్తిని ఇక వేరే వైద్యం ఏది నడవదో, మరణించిన వ్యక్తిని లేపాల్సిందే. మరణించిన వ్యక్తిని తిరిగి లేపటమే పునరుద్ధానము. గనుక మనము పాపం వలన ఆత్మలో చనిపోయాము, పాపం వల్ల దేహములో చనిపోతున్నాము. మెల్లమెల్లగా మూడో మరణానికి దగ్గర అవుతా ఉన్నాం. మూడో మరణం పేరు నిత్య మరణం. మొదటిది ఆత్మీయ మరణం, మన ఆత్మ చనిపోతుంది. రెండవది భౌతిక మరణం, శారీరక మరణం, అది మెల్లమెల్లగా మన్నైపోతుంది. మూడవ మరణం అతి భయంకరమైనది, పాపములోనే ఉండి చనిపోతే, పాపములోనే ఉండి చనిపోతే. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనము. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, మీ పాపములోనే ఉండి చనిపోతారు. నేను వెళ్ళే చోటికి. మనం ఎవరైతే పాపము ఒప్పుకోకుండా, సుంకరి ప్రార్థన చేయకుండా, అయ్యా పాపిని నన్ను క్షమించు అని అంటే మనం ఇంకా పాపములో ఉన్నట్టు. మనం ఒప్పుకుంటే పాపములో నుండి బయటకు వచ్చేసినట్టు. కనుక మన పాపములోనే ఉండి, పాపం ఒప్పుకోకుండా, పాప విషయంలో పశ్చాత్తాపం లేకుండా, పాప విషయంలో మారు మనసు లేకుండా మనం ఒకవేళ చనిపోతే మన పాపములోనే చనిపోతామట. పాపములోనే చనిపోయిన వాడు మరణోపరాంతము కూడా అతడు దేవునికి దూరంగానే ఉంటాడట. బ్రతికినంతకాలం ఆత్మలో దేవునికి దూరంగా ఉంటాడు, చనిపోయిన తర్వాత అగ్నిగుండములో దేవునికి దూరముగా ఉంటాడు. దేవునికి దూరముగా ఉండటమే మన మూడవ మరణం. నరకమనగా ఏమిటి? నరక శిక్ష అంటే ఏమిటి? అగ్నిగుండం అంటే ఏమిటి? దేవునికి దూరంగా ఉంటాం. దేవునికి దగ్గరగా ఉంటూ జీవం. ఆయన వృక్షము, మన కొమ్మలు వృక్షానికి దగ్గరగా ఉండాలిగా. దానికి ప్రాణం ఉండాలి అంటే కొమ్మకు తనంతట తాను ప్రాణం ఉండదుగా, వృక్షానికే ప్రాణం ఉంటుంది. దేవుడు మన జీవవృక్షమైతే మనము దానికి అంటు కట్టబడిన ఒలీవ కొమ్మలని బైబిల్ చెబుతా ఉంది. మనం దానికి అంటు కట్టబడిన ఒలీవ కొమ్మల్లాగా ఉండాలి. కొమ్మ నరికివేయబడి దూరంగా ఉండటమే మరణం, దానికి నిత్య మరణం. గనుక పాపం వలన ఆత్మ చనిపోతుంది, దేహము చనిపోతుంది. మరణోపరాంతము మనం మరణించిన తరువాత పాపములోనే ఉండి, పాపం ఒప్పుకోకుండా చనిపోవటం వలన మనకు దేవునికి నిత్యము దూరం వెళ్ళిపోతాం. గనుక యేసు ప్రభు మనల్ని రక్షించాలి. దేని నుండి రక్షించాలి? పాపము నుండి రక్షించాలి. పాపము నుండి ఎందుకు రక్షించాలి? పాపం మనల్ని చంపుతున్నది. పాపం వలన దేహము మరణిస్తుంది, పాపం వలన ఆత్మ మరణిస్తుంది, పాపం వలన మనం నిత్యము చనిపోతాం. ఎలా రక్షించాలి? అదే పత్రికలో 8వ అధ్యాయములో మీరు 24వ వచనం చదువుతారా? కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. తేటగా చెప్పుచున్నాడు ప్రభు. ఇదిగో మీరు పాపములోనే ఉండి చనిపోతారేమో
అందుకనే మీకు ఒక మార్గం చెప్తున్నాను. ఆ మార్గం పేరు విశ్వాసం. నేను ఆయననని అనగా నేను మెస్సయ్యనని, నేను అభిషిక్తుడని, నేను యేసును, నేను రక్షకుడును అని. యేసు క్రీస్తు అని అంటే అభిషిక్తుడైన రక్షకుడు. నేను ఆయననని, ఎందుకంటే భూమి క్రింద ఆకాశము క్రింద భూమి మీద ఏ నామములోనూ రక్షణ లేదు, ఒక్క నామములోనే రక్షణ ఉన్నది. ఆ నామములోనే రక్షణ ఉన్నది. రక్షణ అని పేరు పెట్టుకొచ్చాడు మన కొరకు, యేసు అని పేరు పెట్టుకొచ్చాడు. యేసు అని అంటే రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? పాపము నుండి రక్షిస్తాడు. ఆ పాపం వల్ల వచ్చే మరణము నుండి రక్షిస్తాడు. కనుక నేను ఆయనని, నేను యేసునని, నేను క్రీస్తునని, నేను రక్షకుడనని, నేను పాప పరిహారము చేయటానికే వచ్చానని, నేను దేవుని కుమారుడనని, నన్ను దేవుడు పంపాడని, బెత్లెహేములో నేను నరరూపిగా అవతరించానని, నేను నరుని కాను, నేను మనిషిని కాను, నేను దేవుడని ఎవరు నమ్ముతారో వారు ఆ మరణము నుండి తప్పించబడతారు, ఆ మరణము నుండి రక్షించబడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమవుతున్న మనకు, పాపం వలన చనిపోతున్న మనకు దేవుడు మనకు ఏర్పాటు చేసిన రక్షణ భాగ్యము పునరుద్ధానం. ఆ పునరుద్ధానం మనం పొందాలి. ఆ మరణ స్థితిలో నుండి మనం లేపబడాలి అని అంటే ప్రభు చెప్పుచున్న మార్గము ముందు విశ్వాసం. మనం ఆయనను నమ్మాలట. ఆయన నమ్మాలట. ఏమని నమ్మాలి? యేసయ్యా అని అన్నాం, అదే మన విశ్వాసం. ఆ సుంకరి ప్రార్థనలో మొదటి మాట యేసయ్యా అంటే ఆ మాటకు అర్థమే నా రక్షక. యేసు అంటే రక్షకుడు, యేసయ్యా అంటే నా రక్షక. నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని రక్షకుని మీరు ఎప్పుడెప్పుడు యేసు అంటున్నారో, ఎప్పుడెప్పుడు యేసయ్యా అంటున్నారో మీరు తెలియకుండానే ఆయన్ని నా రక్షక అని అంటున్నారు, నా రక్షణకర్త అని మీరు అంటున్నారు. కనుక యేసయ్యా నేను పాపిని, నా పాపం వలన వచ్చు జీతము మరణము నుండి నన్ను రక్షించు, నా పాపం వలన వచ్చు జీతం నరకము నుండి నన్ను రక్షించు అని మీరు ఒక్క మాటలో తెలియకుండానే ఇన్ని మాటలు అనేస్తున్నారు. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని మీరు అంటున్నప్పుడు మీరు నరకము నుండి నన్ను తప్పించు, మరణము నుండి నన్ను తప్పించు, సమాధి నుండి నన్ను తప్పించు, రోగము నుండి నన్ను తప్పించు, పాపము నుండి నన్ను తప్పించు, సాతాను నుండి నన్ను తప్పించు అని మీరు అడగకుండానే ఎన్నో దేవుని అడుగుస్తున్నారు. కనుక ఆ క్లుప్త ప్రార్థనలో మీరు దేవుని వరములన్నిటినీ పొందుకుంటున్నారు. ఆ ఒక్క మాట అడిగి ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలకు మీరు వారసులు అవుతున్నారు. కనుక యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అన్నప్పుడు ఆ మాట పలికిన వెంటనే పరలోకములో జీవ గ్రంథములో మీ పేర్లు రాయబడి దేవుని బిడ్డల సమూహములో మీరు ఎంచబడి మీరు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మీరు దత్త చేయబడి మీకు దత్తపుత్రాత్మను దేవుడు అనుగ్రహించి మీ దేహమును పరిశుద్ధాత్మతో నింపి, మీ యొక్క దేహము నిండా పరిశుద్ధాత్మ వరాలతో నింపి, పరిశుద్ధాత్మ ఫలములతో మీ దేహాన్ని నింపి, మీ దేహమును పరిశుద్ధాత్మతో పూర్తిగా తడిపి ముద్ద చేస్తాడు ఆ ఒక్క ప్రార్థన వలన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పునరుద్ధాన పరచబడుటకే రక్షించబడ్డాం. పునరుద్ధారం ద్వారానే మనం రక్షించబడతాం. పాపి మరణిస్తున్నాడు, మరణించిన వానికి పరిష్కారం ఒకటే, పునరుద్ధానం. మరణం అనగానేమి ఆ రోజు ఏదైనా వనములో దేవుడు మట్టితో తన నోటిలో నుండి వచ్చే జీవవాయువును అతికించాడు. ఎప్పుడైతే ఈ మట్టి బొమ్మలోనికి జీవవాయువు ప్రవేశించిందో మనము ఈ రెండు భాగాలు కలిస్తే మనము నరులమయ్యాం. నరుడు రెండు భాగాలు గలవాడు, ఒకటి ఆత్మ, ఒకటి దేహము. మరణమనగానేమి, జీవమనగానేమి. జీవమంటే ఆ ఆత్మ దేహములోనికి తెచ్చేది జీవం. దేహము నిర్జీవమైనది, అది మట్టి. ఆ మట్టిని జీవార్థంగా మార్చింది దేవుని నోట్లో నుండి వచ్చిన శక్తి, ఆ జీవవాయు. కానీ మరణం అంటే ఏమిటి? అతికించబడిన ఈ రెండు అనేక కారణాల చేత, రోగాల చేత, దెబ్బల చేత, అదురు చేత, ప్రమాదాల చేత, గాయాల చేత ఎప్పుడైతే ఈ రెండు విడిపోతాయో
దేహము నుండి ఆత్మ విడిపోతుందో, దేహము మునుపు మన్నే కదా, అది మట్టిలో నుండి వచ్చింది కదా, అది మట్టిలో నుండి వచ్చింది కనుక అది ఆత్మ విడిపోయిన వెంటనే మరలా మన్నయిపోవటం ప్రారంభమవుతుంది. అందుకని కుళ్ళిపోతూ ఉంటుంది, అందుకని అది కంపు కొడుతూ ఉంటుంది. ఆత్మ ఏమో దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక అది దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. దేహము మట్టిలో నుండి వచ్చింది కనుక అది తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతుంది. అందరు ఇటు చూడండి. కనుక మరణము అనగా దేవుడు జత చేసిన, దేవుడు కలిపిన, దేహమును ఆత్మను విడదీసేదే పాపం. పాపము వలన దేవుడు కలిపిన వాటిని అది విడగొట్టేస్తుంది. విడగొట్టడం ఆ యొక్క మరణమైతే ప్రభు ఏమంటారు, ఆ విడిపోయిన వాటిని నా దగ్గరకు తేండి, ఆ విడిపోయిన దేహము వెళ్ళిపోయిన ఆత్మను రెండిటినీ కలిపే శక్తి నాకున్నది, నేనే పునరుద్ధానము. నేనే పునరుద్ధానం అనే మాటకు అర్థం ఏమిటా అంటే, విడిపోయిన వాటిని అతికించే శక్తి నాకు ఉన్నది, నా వద్దకు తీసుకురండి. లాజరా, నా వద్దకు తీసుకురండి. యాయిరు 12 సంవత్సరాల కుమార్తెయ చనిపోయిందా, నా వద్దకు తీసుకురండి. ఆ విడిపోయిన ఆత్మను, ఈ విడిపోయిన దేహమును రెండిటినీ కలిపి ఇద్దరిని రెండు జత చేసి నేను ఆ బిడ్డను లేపగలుగుతాను. కనుక దేవుడు పునరుద్ధాన శక్తి గలవాడు. అందుకనే నేనే పునరుద్ధానము అన్నాడు, నేనే పునరుద్ధానం అన్నాడు. కనుక పునరుద్ధానమే రక్షణ. కనుక ప్రభు ఇలా అంటున్నాడు, ఆ పునరుద్ధాన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ఇదివరకే చదివాం. అక్కడ ప్రభు ఏం చెప్పారు, మీరు నేను ఆయననని విశ్వసించాలి, మీరు నమ్మాలి. మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీరు స్వతంత్రులవుతారు. నేను మిమ్మల్ని ఆ మరణము నుండి విడిపించడానికి వచ్చాను, నేను ఆయననని మీరు నమ్మాలి. రెండవ మాట, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మనం 4వ వచనం చదివాం కదా, ఈసారి ఆఖరి వచనమైన 32వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి. అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. హల్లెలూయా. మీరు మనసు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. కనుక మొదటిది విశ్వసించండి, రెండోది మనసు త్రిప్పుకోండి, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి, ఆ పునరుద్ధాన భాగ్యం మీరు పొందుకుంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన రక్షణను ఎలా నిర్మించాడు, మనం ఎలా రక్షించబడాలి. మనము పాపం వలన చనిపోతూ ఉన్నాం, కనుక పునరుద్ధానం ద్వారా రక్షించాలి. ఈ పునరుద్ధానమును దేవుడు మన జీవితంలో ఎలా ఆయన తయారు చేస్తున్నాడు. ఇదిగో వాక్యం ఇలా సెలవిస్తున్నది, నన్ను నమ్మినవాడు ఎప్పటికీ చనిపోడు. నన్ను నమ్మినవాడు ఎప్పటికీ చనిపోడు. ఒకవేళ చనిపోయినా మరలా బ్రతుకును. కనుక యేసు ప్రభువును నమ్ముట వలన మరణము తొలగించబడుతూ ఉన్నది. ఈ నా మాటలు నమ్మినవాడు, యోహాను సువార్త 24వ వచనం మీరు కంఠపాఠం చేయవలసిన వచనం. నేనే ఆయనని, నన్ను నా తండ్రి పంపి ఉన్నాడని ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మనం మరణములో నుండి జీవములోనికి దాటేస్తాం. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. మీరు ఏ దినాన్నైతే, ఏ క్షణాన్నైతే యేసు ప్రభువుని మీరు నమ్ముతారో, లేదా ఇప్పటికే మీరు బాప్తిజం పొందినవారు అనేకులు, మీరు ప్రభు బలను మొన్నే తీసుకున్నవారు, మీరు మీ జీవితంలో ఏదో ఒకనాడు యేసు ప్రభువుని నమ్మారు. 10 ఏళ్ల క్రితమో, 15 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో, 30 ఏళ్ల క్రితమో మీరు ప్రభువుని నమ్మారు. కనుక ఏనాడైతే మీరు ప్రభువుని నమ్మారో ఆ క్షణాలు గుర్తు చేసుకోండి. ఏనాడైతే జీవము గల దేవుని మీరు తెలుసుకున్నారో ఆనాటి క్షణాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏం జరిగింది? ఈ రోజైనా మీరు ఉన్నపాటున యేసు ప్రభువుని మీ రక్షకుడుగా నమ్ముతున్నట్లయితే మీ దేహంలో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనం ప్రభువును నమ్ముతామో, నమ్మిన వెంటనే నేను అన్నట్టుగా ముందు మన పేర్లు జీవగ్రంథములో రాయబడతాయి. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ లోపలికి ఎవరు వచ్చేస్తారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
3:15 మీరు అంతరంగ పురుషుని యందు మీరు మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగా. చాలు. విశ్వసించిన వాని హృదయములోనికి ఎవరు వచ్చేస్తారు? యేసు ప్రభు వచ్చేస్తారు. మన లోపలికి ముందు ప్రభు వస్తారు. ఈ ప్రభువుని పంపువాడు అక్కడే ప్రక్కనే 4:6 మన కొరకు ఉన్నాడు. ప్రభువును పంపిన మన తండ్రి ఆయన ఏం చేస్తాడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని మీ రక్షకునిగా మీరు నమ్ముతారో, యేసయ్యా అని ఒక్క మాట పిలుస్తారో, పిలిచిన వెంటనే ముందు ఎవరు వస్తారు? పిలిచిన వాడు మనలోనికి వచ్చేస్తాడు. పిలిచిన వాడు వస్తే, పిలిచిన వాడిని నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపబడిన వాడిని చేర్చుకునినవాడు. కనుక యేసు ప్రభువుని మనం లోపలికి చేర్చుకుంటే, లోపలికి రమ్మని ఆహ్వానిస్తే, యేసయ్యా అని నోటితో మీరు పలికారు, మీరు పిలిచారు, మీరు ఆయన హృదయము తలుపులు మీరు తెరిచారు. కనుక పిలిచిన వెంటనే ఆ ప్రార్థన దేవునికి ఆహ్వానం. మనం ప్రార్థించడం, దేవుని ఆహ్వానించడం. దెయ్యమును ఆహ్వానించడం అవసరం లేదు, దురాత్మను ఆహ్వానించడం అవసరం లేదు, కానీ దేవుని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన అంటే దేవుని ఆహ్వానించడం. ఏమని ఆహ్వానించాం? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని మీరు ఆహ్వాన పత్రికను పంపారు. ఈ ఆహ్వాన పత్రికను అందుకొని యేసు ప్రభు మీ దేహంలోనికి వచ్చేసాడు. దేహంలోనికి వస్తే ప్రభు ఏమన్నాడు? నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నవాడు. ఆయనను పంపింది తండ్రి గనుక ఆయన వెంటే, ఆయన వెనకే, ఆయనతోనే తండ్రి మనలోనికి ప్రవేశించేస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు ఎవరికి మార్గమై ఉన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసుక్రీస్తు ఎవరికి దారిగా ఉన్నాడు? ఎవరికి మార్గంగా ఉన్నాడు? తండ్రి యొద్దకు మార్గముగా ఉన్నాడు. మనము తండ్రి యొద్దకు చేరడమే మన రక్షణ. గనుక తండ్రి యొద్దకు చేర్చడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. గనుక కుమారుడిని మనం అంగీకరిస్తే తండ్రిని కూడా మనం అంగీకరించినట్టే. ఇదే కుమారుడు యోహాను సువార్త 14 ఆయన ఇంకొక వ్యక్తిని పరిచయం చేశాడు. మనకు ఇప్పుడు తండ్రి తెలుస్తున్నాడు, కుమారుడు తెలుస్తున్నాడు, మూడవ ప్రముఖమైన పాత్రధారి మనకు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 14:15 నుండి చదవండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన చూడండి, మనం ప్రభువును ఆహ్వానించిన వెంటనే మన ఇంట్లోకి, మన ఒంటిలోనికి కొత్త అతిథులు వచ్చేస్తారు. మనం పలికిన వెంటనే, మనం పిలిచిన వెంటనే, మనం ప్రార్థించిన వెంటనే మన దేహంలోనికి యేసుక్రీస్తు వచ్చేస్తారు. ఆయనను పంపిన తండ్రి ఆయన వెనకే వచ్చేస్తారు. అదే యేసు ప్రభు మళ్ళీ వేడుకుంటాడట, ఇంకొక ప్రార్థన చేస్తాడట, మరి ఒక ఆదరణకర్తను తండ్రి మనలోనికి మూడో వ్యక్తిగా పంపిస్తాడట. అతని పేరు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనలోనికి తండ్రి వచ్చుచున్నాడు, కుమారుడు వచ్చుచున్నాడు, పరిశుద్ధాత్మ కూడా వచ్చుచున్నాడు. మీరు ఎప్పుడైతే ఈ ఒక్క మాట ప్రార్థన జీవితంలో గుర్తుంచుకోండి. ఈవేళ ఈ మాటలు పలికే మనసు లేదేమో, ధైర్యం లేదేమో, పిరికితనంలో ఉన్నారేమో, అవిశ్వాసంలో ఉన్నారేమో, కానీ ఏదో ఒక రోజు వస్తుంది. బహుశా ఆ రోజు మంచం పట్టిన స్థితి ఉంటుంది. ప్రమాదంలో మీరు చిక్కుకున్నారేమో, అపాయంలో ఉంటారేమో. ఆ రోజన్నా ఈ మాట గుర్తుంచుకోండి. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు. ఈ చిన్న చిన్న మాటలు, పెద్ద నాలుకకు ఇబ్బంది లేని మాటలు మీరు గుర్తుంచుకోండి. ఈ మాటలు ఎప్పుడైతే మీరు పలుకుతారో, మీరు దేవాది దేవుని సృష్టికర్తను మీ ఒంటిలోనికి మీరు ఆహ్వానిస్తున్నారు. యేసుక్రీస్తు మనలోనికి వస్తున్నాడు, తండ్రి దేవుడు మనలోనికి వస్తున్నాడు. ఆయన పంపిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలోనికి వచ్చుచున్నారు. ఈ ముగ్గురు మన లోపలికి వచ్చేస్తారు. ఇదే రక్షణ. ఎవరి ఒంటి నిండా త్రియేక దేవుడు ఉంటారో
వారు రక్షింపబడిన వారు. ఎవరి ఒంటిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సుఖ నివాసము చేస్తారో వాళ్ళు రక్షింపబడిన వారు. యోహాను సువార్త 14 అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త ఒకడు నన్ను ప్రేమించిన యెడల 14 అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి మేము వాని లోపలికి వాని యొద్దకు వచ్చేస్తాం. వాని యొద్ద నివాసము చేస్తాం. రక్షింపబడిన జీవితం. ఒక్క మాట అన్నాం, యేసయ్యా అని అన్నాం. యేసయ్యా అని ఒక్క మాట పలికాం. పెద్దగా గంట సేపు పలకాల్సిన అవసరం లేదు. గంటలు పేజీలు ఆయన పిలవలసిన అవసరం లేదు. ఒక్క చిన్న మాట, యేసయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అన్నందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కట్టగట్టుకుని మన దేహంలోనికి వచ్చేసి నేను వాని లోపల నివాసం చేస్తాను, వాని యొద్ద నివాసం చేస్తాను, నేను మీతో ఉంటాను, నేను ఇమ్మానుయేలుగా ఉండటానికి వచ్చాను, నేను మీకు తోడుగా ఉండటానికి వచ్చాను, నేను మీ మధ్య నివాసము చేయటానికి వచ్చాను. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా పరివర్తన చేయబడుతుంది. ఒకప్పుడు ఇది పాపానికి ఆలయము, సాతానుకు ఆలయము, దురాత్మలకు ఆలయము, దుష్ట శక్తులకు ఆలయము, ఒకప్పుడు దుష్ట కోరికలకు ఆలయము. కానీ ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మకు ఆలయం. యేసు ప్రభువును నమ్మిన వెంటనే మీ దేహమే దేవుని గుడి, మీ దేహమే దేవుని ఆలయం, మీ దేహమే దేవుని మందిరం. ఒక్క మాట అన్నారు, మీరు ఏమన్నారు ఒకసారి మళ్ళీ చెప్తారా? యేసయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని చిన్న మాటలు మీరు అన్నారు. అన్నందుకు రక్షకుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన దేహంలోనికి, మన దేహాన్ని తన మందిరంగా మార్చేసుకుని, నివాసముగా మార్చేసుకుని మనలోనికి వచ్చేయడమే రక్షణ. దేవుడు మనలో ఉండటమే రక్షణ. అయితే ఈరోజు ఈస్టర్ సండే కదా, ఈరోజు పునరుద్ధాన దినము కదా. పునరుద్ధానము దృష్టిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల పాత్ర ఏంటి? తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? ఇదిగో తండ్రి ఎవరు? తండ్రి పునరుద్ధాన కర్త, పునరుద్ధాన ఆయన కారకుడు, పునరుద్ధాన సంకల్పదారి. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి దేవుడు లేపాడట. గనుక తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి. సమాధి చేయబడిన యేసుక్రీస్తును లేపాలన్న సంకల్పము తండ్రి చేశాడు. తండ్రి ఆయన పునరుద్ధాన సంకల్పదారి. ఆయన పునరుద్ధానాన్ని సంకల్పించాడు. క్రీస్తు ఎవరు, కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రెండవ వాడుగా ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన పునరుద్ధానము చెందినవాడు, పునరుద్ధానమును పొందినవాడు. తండ్రి పునరుద్ధాన సూత్రధారి, కుమారుడు పునరుద్ధాన పాత్రధారి. కనుక తండ్రి సూత్రధారి, కుమారుడు పాత్రధారి. అయితే ఈ మొత్తములో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన కర్తయ్య ఉన్నాడు, పునరుద్ధానమును జరిపినవాడు, పునరుద్ధానమును ఆ రోజు జరిగించినవాడు, మృతుడైన యేసుక్రీస్తుని లేపినవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ జీవం ఉంటుంది. ఆత్మ జీవప్రదాత, ఆత్మ జీవదాత. గనుక పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని లేపాడు. గనుక మన లోపల ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మీరు యేసయ్యా నేను పాపిని అని పలికినందుకు పునరుద్ధానమును సంకల్పించినవాడు, పునరుద్ధాన సూత్రధారి మీ దేహంలోనికి వచ్చేసాడు. పునరుద్ధాన సూత్రధారి తండ్రి దేవుడు మీ దేహంలోకి వచ్చేసాడు. పునరుద్ధానమును జరిపిన పరిశుద్ధాత్మ మీ లోపలికి వచ్చేసాడు. పునరుద్ధానము చెందిన యేసుక్రీస్తు మన లోపలికి వచ్చేసాడు. అందుకనే మనలో ఇప్పుడు ఏమున్నది? మనలో ఇప్పుడు ఎవరున్నారు? పునరుద్ధానమును సంకల్పించిన దేవుడు మన లోపల ఉన్నాడు. మరణపాత్రులమైన మనం, మరణానికి దగ్గరవుతున్న మనం, నరకానికి దగ్గరవుతున్న మనలోనికి పునరుద్ధానము తెస్తాడు దేవుడు. పునరుద్ధాన కర్తగా లోపలికి వస్తాడు. నేనే పునరుద్ధాన
పునరుద్ధానం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మీ దేహములో ఉన్నాడు. నేనే పునరుద్ధానమును నేనే జీవము అన్నాడు యేసుక్రీస్తు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని నమ్ముతామో మన లోపలికి ఎవరు వచ్చేసారు? జీవమై ఉన్న యేసుక్రీస్తు, జీవమై ఉన్న యేసుక్రీస్తు, నేనే పునరుద్ధానం అన్న యేసుక్రీస్తు మన లోపలికి వచ్చేసాడు. ఎప్పుడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలోనికి వచ్చేస్తారో అప్పుడు మనలో జరిగేదేంటి? మనలో అనుదినము జరిగేదేంటి? రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చాలు. ఆత్మే జీవము. పాపం వలన మన ఆత్మ చచ్చినది అని మనం ఇదివరకే చదువుకున్నాం. మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నాం. గనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేసి మన చచ్చిపోయిన ఆత్మను తిరిగి లేపుతాడు. ఆత్మ మనలో ఉన్నంత కాలం మనకు జీవం. పరిశుద్ధాత్మ జీవాధిపతి, పరిశుద్ధాత్మ జీవకర్త, పరిశుద్ధాత్మ జీవపు ఆత్మ. ఆయన జీవింపజేస్తాడు. గనుక ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ జీవం ఉంటుంది. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ మన దేహంలో ఉన్నంతకాలం మనలో జీవం ఉంటుంది. ఎందుకంటే చచ్చిన మన ఆత్మను జీవింపజేయువాడు, దానికి ప్రాణం పోయేవాడు. అంతేకాదు, మొదటి పునరుద్ధానము జరిగిస్తాడు. పునరుద్ధానమే రక్షణ, పునరుద్ధానమే రక్షణ, పునరుద్ధానమే రక్షణ. వింటున్నారు కదా? పునరుద్ధానం ఎలా జరిగిస్తాడు? పాపం వల్ల మన ఆత్మ చనిపోయింది. పాపం వల్ల మన ఆత్మ చనిపోయింది కనుక ఆయన రావడమే మనలో ముందు ఆ పునరుద్ధానాన్ని జరిగిస్తాడు. చనిపోయిన ఆత్మను తిరిగి లేపుతాడు, మనలో జీవాన్ని నింపుతాడు. ఇప్పుడు మనలో ఉన్న జీవం పేరేంటో తెలుసా? మనం జీవించే జీవితం పేరు శారీరక జీవితం కాదు, పరిశుద్ధాత్మ ఇచ్చిన జీవితం. పరిశుద్ధాత్మ వలన పొందిన జీవము, ఆ జీవం మనలో ఇప్పుడు కార్యసాధకం అవుతా ఉన్నది. కనుక పునరుద్ధానం మనలోకి వచ్చేసింది. మనలో పునరుద్ధాన శక్తి. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే విడిపోయిన వాటిని అతికించగలగటం, చచ్చిపోయిన దాన్ని తిరిగి లేవగలగటం. మనలో ఏ శక్తి ఉన్నది? మరణమును మన దరిదాపుల్లోనికి రాకుండా చేసే శక్తి మనలోకి వచ్చేసింది. మరణమును పారద్రోలే శక్తి మనలోనికి వచ్చేసింది. మరణాన్ని మన జీవితం నుండి తీసేసే శక్తి పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి మన లోపలికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపములో మన దేహంలోనికి వచ్చేసారు. కనుక ఇక మనలో మరణము లేదు, మనలో జీవం ఉన్నది. మనము జీవము గలవారము, మనము నిత్య జీవం గలవారము, దేవుడు అనుగ్రహించే శాశ్వత జీవం గలవారము. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మనము నిత్య జీవ పాత్రులమయ్యాం. ఎలాగయ్యాం? నమ్మిన వెంటనే, పిలిచిన వెంటనే, ఆహ్వానించిన వెంటనే ముగ్గురు కట్టగట్టుకుని పునరుద్ధాన సూత్రధారి, పునరుద్ధాన పాత్రధారి, పునరుద్ధాన కారకుడు ముగ్గురు మన లోపలికి వచ్చేసి మనలో పునరుద్ధానాన్ని స్థాపించేశారు. మరణానికి విరుగుడు పునరుద్ధానం. మరణం విడగొడుతుంది, పునరుద్ధానం అతికిస్తుంది. అతికించే శక్తి మనలోనికి వచ్చేసింది. అందుకని ఎప్పటికీ చనిపోడు, మిమ్మల్ని విడదీసే శక్తి లేదు. మరణమైనను, రోగమైనను, ఖడ్గమైనను, శ్రమయైనను, దేవదూతలైనను, ఈ లోకమైనను, రాబోవునవైనను మిమ్మల్ని దేవుని నుండి ఎప్పటికీ వేరు చేయలేవు, ఎడబాప నేరవు. ఎప్పటికీ విడదీయలేని శక్తి పునరుద్ధానం ఉందా? పునరుద్ధానం ఉందా మన లోపల? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మనలో ఉన్నాడా? మనలను దేవుని నుండి విడదీసే శక్తి ఇక లేదు. విడదీసే వారు ఎవరు లేరు. ఈ యుగమందైనా, రాబో యుగమందైనా, ఈ లోకమైన, పరలోకమైన, మృతుల లోకములో అయినా ఏ శక్తి ఉన్నా, ఏ శక్తి కూడా మనలను దేవుని నుండి వేరు చేయలేదు. ఎందుకంటే మరణం అంటే ఏమిటి? దేవునికి వేరైపోవటం. పునరుద్ధానం అంటే ఏంటి? దేవునికి దగ్గర అయిపోవటం. పునరుద్ధానం వలన మనం దేవునితో జత అయిపోయాం, దేవునితో కలిసిపోయాం. ఇక దేవుడే మనల్ని కలిపేసుకున్నాడు, పాపాన్ని తొలగించి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఒక్కసారి దేవుడు మన పక్షమునగా ఉండగా మనకు విరోధి ఎవడు? మనకి వేరు చేసేవాడు ఎవడు? మనల్ని విడదీసేవాడు ఎవడు? ఇంకెవరు లేరు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మిన వెంటనే, కేవలం ఉచితముగా, రూపాయి ఖర్చు లేకుండా నమ్మిన వెంటనే మన లోపలికి ఎంతో ఎంతో అమూల్యమైన పునరుద్ధానం దేవుడు మనలోనికి అమర్చేస్తున్నాడు. కనుక ఆ యేసు క్రీస్తును 3వ రోజు సమాధిలో నుండి లేపిన వాని ఆత్మ ఇప్పుడు ఎవరిలో ఉన్నది? మనలో ఉంది, మనలో ఉంది.
గనుక ఆ ఆత్మలో మనం ఉంటున్నాము గనుక ఈ ఆత్మ ఎవరిని చనిపోనివ్వడు, మరణం మన దగ్గరకు రానివ్వడు. అందుకనే ఆత్మ వలన మనం జీవిస్తున్నాం, ఆత్మ వల్లనే మనం బ్రతకగలుగుతున్నాం. క్రైస్తవ జీవితం ఆత్మ లేకుండా, పునరుద్ధాన శక్తి లేకుండా జీవించడం అసాధ్యం. పౌలు భక్తుడు తన జీవితంలో కోరుకున్న ఒక కోరిక, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం నాకు లాభకరమైన సమస్తమును నేను నష్టపరుచుకొనుచున్నాను, నష్టముగా ఎంచుచున్నాను, వాటిని వ్యర్థముగా ఎంచుచున్నాను. ఆయనకి ఏం కావాలంట? జీవితంలో ఒక్క బలం కావాలంట. ఆ బలం పేరేంటి? పునరుద్ధాన బలం. పునరుద్ధాన బలం అంటే ఏంటి? దినదినము చనిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ బ్రతికేస్తాం. కీర్తనల్లో 23వ కీర్తన మీకు తెలుసు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. అక్కడ ఆగండి. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. మానవ జీవితం ఎట్లాంటిదో తెలుసా? మానవ జీవితం ఒక ఊపిరి. ఆ ఊపిరి మీద నడుస్తుంది. చాలాసార్లు మరణ సంబంధమైన శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అని అంటే, కొన్ని పరిస్థితుల్లో మనిషి ప్రాణాలు ఎందుకు పోతాయంటే, గట్టిగా పైనుండి కింద పడ్డప్పుడు, గట్టిగా పైనుండో ఎక్కడ నుండో కిందకి జారి పడ్డప్పుడు లోపల ఉండాల్సిన ఊపిరి ఒక్కసారిగా తన్నుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళా లోపలికి పీల్చుకోలేక మనిషి చనిపోతాడట. ఊపిరి పోయి చనిపోతాడట. మన ప్రాణమును అందుకనే దేవుడు దీపంతో పోల్చాడు. చిన్న గాలికి పిల్లగాలికి కూడా ఆరిపోయేలాంటిది మన జీవితం. చిన్న చిన్న కష్టాలకి ప్రాణం పోయినట్టు అయిపోతూ ఉంటుంది, ఊపిరి ఆడనట్టు అయిపోతూ ఉంటుంది. మనం దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నాం. హై బీపీ అని, లో బీపీ అని, నీరసం అని. చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న వార్తలకి, చిన్న చిన్న సంఘటనలకి, చిన్న చిన్న నష్టాలకి మన ప్రాణము ఉన్నట్టుగా పోయినట్టు అయిపోతుంది. ఆ వాక్యం అర్థం ఏంటో తెలుసా? నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాము అని అంటే, నాలో గడియ గడియకు బయటకు పోతున్న ఊపిరి తిరిగి నా లోపల నింపుచున్నావు అని అర్థం. నా ఒంటిలో నుండి, నా నాసికారంధ్రములో నుండి, నా ఊపిరితిత్తుల్లో నుండి నా ప్రాణవాయువు బయటికి పోతా ఉంటే తిరిగి దాన్ని సేద తీర్చుచున్నావంటే మళ్ళీ దాన్ని లోపలికి పంపి అడుగడుగున అనుదినము నన్ను జీవింపజేస్తున్నావు. ఈ మాటలు ఆస్తమా ఉన్న వారికి బాగా అర్థమవుతుంది. గాలాడక, ఊపిరాడక, ఎవరో ఛాతి మీద నొక్కేస్తూ ఉంటే మన గాలి మనమే పీల్చుకోలేక, మన గాలి మనమే వదలలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనకు బయటకు పోయిన ఊపిరిని తిరిగి మనకు లోపలికి అందించేవాడు అని అర్థం. నన్ను దినదినము బ్రతికించువాడు. పౌలు భక్తుడేమో నేను దినదినము చనిపోతున్నానన్నాడు, కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, దినదినము నన్ను దేవుడు బ్రతికిస్తున్నాడు, నాలో ప్రాణం పెడుతున్నాడు, నాలో జీవవాయువును ఊదుతున్నాడు. ఇక మనం మామూలుగానే కొద్ది దూరం నడిస్తే తట్టుకోలేం, ఆయాసం వచ్చి ఊపిరాడక ఎక్కడో కాసేపు కూర్చుంటాం, పోతున్న ఊపిరిని కాసేపు అందుకుందామని, బయటకు పోతున్న గాలిని కాసేపు పట్టుకుందామని. ఇంకా కాసేపు నడిస్తే ప్రాణమే పోయేటట్టుగా, లోపలున్న ఊపిరే బయటకు పోయేటట్టుగా అయిపోతుంది అని చెప్పి ఎక్కడైనా నీళ్ళలో కూర్చుంటాం. ఎందుకంటే ప్రాణభయం వచ్చేస్తుంది. కాస్తంత దూరం నడవలేం మనం. ఇక ఆ తర్వాత నుంచి ఇక జీవితంలో కష్టాలు ఏమంటారు లేండి. సరే, మనం ఉన్న చోట ఉంటామా? మనకు పెళ్లి కావాలి, మనం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న దగ్గర నుండి కష్టాలు తగ్గుతాయా? పెరుగుతాయి. కడుపులు పెరుగుతాయి, పేగులు పెరుగుతాయి. ఇప్పుడు ఆ పిల్ల పేగుని, పెద్ద పేగుని నింపాలి. 3 పూటలు దానికి దాణా వేయాలి. ఆ 3 పూటల దాణా కొరకు ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు కష్టపడాలి, ఇబ్బందులకు గురవుతాం, ఎన్నో సమస్యలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలాంటిది అని అంటే అడుగడుగున ప్రాణం పోయేది. జీవితంలో వచ్చే కష్టాలు చాలామంది తట్టుకోలేరు. ఇంటది కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక, ఒక తండ్రి ఒక తల్లి, వాళ్ళ కింద 2 పిల్లలు, 3 4 ఊరేసుకున్నారు. ముందు పిల్లల్ని చంపారు పెద్దోళ్ళు, తర్వాత వీళ్ళిద్దరు. ఏంటి సమస్య? అద్దె కట్టలేక. ఏంటి సమస్య? ఫీజులు కట్టలేక, వాళ్ళ కడుపులు నింపలేక. కనుక అందరూ జీవితం తట్టుకోలేరు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు అందరూ తట్టుకోలేరు. మరి మీరెలా తట్టుకున్నారు? మీరెలా ఈరోజు సజీవులుగా ఉన్నారు? మీరెలా ఇంటద్దె కట్టేస్తున్నారు? మీరెలా జీవించేస్తున్నారు? ఎలా మీరు మీ పిల్లల్ని చదివించేసుకుంటున్నారు? వాళ్ళకు వచ్చిన కష్టాలే మనకు వచ్చాయి కదా. మొన్ననే ఒక తల్లి బిడ్డలకి వైద్యం చేయించలేక, వాళ్ళ రోగం తట్టుకోలేక, పూటకి గంటకి వాడికి డ్రాప్ చేయాలట. ఆ డ్రాప్ చేయటం తట్టుకోలేక ఆ తల్లి ఆ చాకిరి చేయలేక 2 పిల్లలు గొంతు కోసి చంపేసి తాను కూడా చనిపోయిందట. కనుక మనకొచ్చిన లాంటి కష్టాలే
మనకు వచ్చిన ఇబ్బందులే మా ముగ్గురు పిల్లలు కూడా ఒక చిన్న ట్యాంకర్ దగ్గుమందు తాగేసి ఉంటారు. ఈ పాటికి ఎన్నో దగ్గుమందులు పోసాం, ఓపికగా ఉన్నాం. మనకెక్కడి నుండి వచ్చింది ఓపిక? మనకెక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? మనం ఎందుకు మన పిల్లల జబ్బులు తట్టుకున్నాము, వాళ్ళ బలహీనతలు మనం ఎలా తట్టుకున్నాం, ఇంట్లో వచ్చే కష్టాలు ఎలా తట్టుకున్నాం? భర్త అనుమానితుడు, భర్త త్రాగుబోతూ ఎన్నో దెబ్బలు కొడతాడు, తిడతాడు, అనుమానిస్తాడు, కానీ మనం బ్రతుకుతున్నాం, మనం జీవిస్తున్నాం. ఎందుకంటే దేవునిలో మీరు విశ్వాసం ఉంచినందుకు మీలో జీవకర్త వచ్చేసాడు, మీలో జీవదాత వచ్చేసాడు. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా అది మీకు తగలటం లేదు. ఇది ఎట్లాగంటే జిమ్కి వెళ్ళి ఒక శరీరాన్ని కండలను బాగా పెంచుకున్న వాడిని ఒక దెబ్బ కొడితే వాడేమంటాడంటే సరదాకి ఇంకోటి కొట్టమంటాడు. మనం ఎప్పుడు జీవితంలో జింపుకి వెళ్ళాల, మన ఒంట్లో బలం లేదు, వాడు గుద్దిన గుద్దులో సగం గుద్దుకే మనము చచ్చిపోతాం. కానీ కండలు పెంచుకున్నవాడు ఏమంటాడు, ఇంకొకటి ఏమంటాడు, చాలక మూడోది కూడా ఏమంటాడు, నాలుగో చోట కూడా కొట్టుకోమంటాడు. ఎందుకంటే వాడికి బలం వచ్చేసింది. బలం ఉన్నవాడు ఎన్ని దెబ్బలు కొట్టినా నిలబడతాడు. ఇంకా కొట్టించుకోమంటాడు, ఇంకా సరదాకి కావాలంటే 2 దెబ్బలు వేసుకోండి అంటాడు. మనము ఆ యొక్క కసరత్తు చేసి పునరుద్ధాన బలం పెంచేసుకొని, పునరుద్ధాన బలం పొందేసుకొని, దేవునిలో దేవుడు అసలు ఇవ్వబోతున్న అసలు పునరుద్ధానం కొరకు ఆశతో పరుగుతో మనం దేవుని సన్నిధిలో పరిగెడుతున్న వారం కనుక ఈ పునరుద్ధాన బలములో లోకం కొట్టే దెబ్బలు మనకు తగలవు, సంసారం కొట్టే దెబ్బలు మనకు తగలవు, ఈ లోకంలో వచ్చే కష్టాలు మనకు ఎప్పటికీ తగలవు. అవి అడ్డంగా కనపడవు. వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళిపోతాం, ఎగురుకుంటూ ముందుకెళ్ళిపోతాం. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు అలయరు, సొమ్మసిల్లరు, వారు రెక్కలు చాపి పైకెగురుదురు, వారు నడిచిపోదురు, వారు పరిగెత్తెదరు అని వాక్యం చెబుతోంది. మనం దేవుని నమ్మాం కనుక ఆ నమ్మకం వలన మనలో వచ్చే బలం పేరు పునరుద్ధాన బలం. ఈ పునరుద్ధాన బలాన్ని మనం పెంచుకోవాలి. అయితే క్రైస్తవులందరూ అలా లేరు. కొందరు చిన్న చిన్న విషయాలకి నీరసం అవుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకి చెమట పట్టేసి పడిపోతూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక లో బీపీ అయిపోతూ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒక హై బీపీ అయిపోతూ ఉంటుంది. హై షుగర్ లో షుగర్ వల్ల పడిపోతూ ఉంటారు, ఉన్న చోట పడిపోతారు, చిన్న ఫోన్ వస్తే పడిపోతారు, చిన్న నష్టం కలిగితే పడిపోతారు. ఎందుకు? కొంతమంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్నాక కూడా, వాళ్ళ దేహంలో పునరుద్ధాన బలం ఉన్నాక కూడా ఎందుకు వారు ఈ యొక్క కష్టాలు తట్టుకోలేకపోతున్నారు? ఎందుకంటే బలం ఉంటే చాలదు, బలం ఉంటే చాలదు, ఉన్న బలము పెంచుకోవాలి, ఉన్న బలము మనం వాడుకోవాలి. వాడుకోని బలం ఎందుకు పనికిరాదు, పెంచుకోని బలం ఎవరికీ పనికిరాదు. కనుక బలం పెంచుకోమని వాక్యం చెబుతూ ఉంది. 1 తిమోతి పత్రిక 4:8. 1 తిమోతి పత్రిక 4:8. శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కొంచెము మట్టుకే ప్రయోజనకరం. కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను, ఇప్పటి జీవం విషయములోను, రాబోవు జీవము విషయములోను, రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2 సాధకాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైనా యవనస్తులు పెద్దవారు ఇప్పటికే మీరు జిమ్ మెంబర్ అయ్యి జిమ్కి వెళ్తూ ఉంటే ఈ మాటలు మీ కొరకే రాయబడ్డాయి. అక్కడ సాధకము అనే మాట ఉంది కదా, జిమ్ము అనే పదం ఉంది కదా, అది బైబిల్లో పదము. బైబిల్లో పదము దాన్ని పలికేటప్పుడు బైబిల్లో గుమ్నాసియా అని అంటారు. ఆ గు అనేటువంటిది ఆంగ్లంలోనికి జీగా మార్చి దాన్ని జిమ్ అని పలకడం ప్రారంభించారు షార్ట్ కట్లో. దాన్ని పూర్తిగా పలకాలి అని అంటే జిమ్ అంటే గుమ్నాసియా. అక్కడ శరీర సంబంధమైన సాధకము, ఆత్మ సంబంధమైన సాధకము అని 2 సాధకాలు చెప్పబడ్డాయి. 2 కసరత్తు కేంద్రాలే, 2 చోట్లకి వెళ్ళేది కసరత్తు చేయటానికే. కనుక శరీర సంబంధమైన సాధకం చేయటానికి శరీర సంబంధమైన జిమ్ముకు వెళతారు, కొందరు కండలు పెంచుకుంటారు. కనుక ఈ లోకములో కొన్ని తగిలే దెబ్బలు, గోడ దెబ్బలో, రోడ్డు దెబ్బలో, మనుషుల దెబ్బలు తట్టుకోగలరు. కానీ శరీరం పెరగటం వలన కొన్ని రకాల దెబ్బలే తట్టుకోగలరు, ఆత్మకు కలిగే దెబ్బలు తట్టుకోలేరు కండలు పెంచుకున్నవారు. కండలు పెరిగితే కండకు తగిలే దెబ్బ తట్టుకుంటారు. ఆత్మ బలపరుచుకుంటే, ఆత్మను గట్టిపరుచుకుంటే ఆత్మకు తగిలే దెబ్బలు తట్టుకుంటాం. శరీరానికి కాదు, మనం హృదయానికి తగిలే దెబ్బలు తట్టుకోవాలి, మనసుకు తగిలే దెబ్బలు తట్టుకోవాలి. ఎవరో ఒక చిన్న పిల్ల, అమ్మ నాన్న చనిపోయారు, తాతయ్య అమ్మమ్మ ఉన్నారు, వాళ్ళ దగ్గర పెరుగుతుంది. ఆ స్కూల్ చదువుతున్న 10వ తరగతి పిల్ల, వాళ్ళు ఏదో ఒక చిన్న మాట అన్నారు, ఆ మాట తట్టుకోలేక వెళ్ళిపోయి అక్కడ పొలాలకు సంబంధించిన పురుగుల మందు వెంటనే తాగేసి నేను పరిచర్య చేస్తున్న ఆ హాస్పిటల్లో ఐసీయూలోకి వచ్చింది. ఏ తల్లి
ఇంత యవన ప్రాయంలో ఇలా ఎందుకు చేశావు అని 3వ రోజో 4వ రోజు స్పృహ వచ్చింది. చచ్చిపోయాను అనుకుందట. బ్రతికితే ముందు నా ముఖం చూసింది. అప్పుడు నేను పలకరించి మాటల్లో ఎప్పుడో ఒక సందర్భంలో ఎందుకు ఇలా చేశావని అడిగితే నా మనసుకు గాయమైంది అని అంది. మనసుకైన గాయాలు తట్టుకోలేరు, చిన్న మాట తట్టుకోలేరు. చిన్న చిన్న మాటలకే అయోమయం అయిపోతారు, స్పృహ తప్పి పడిపోతారు. ఒంటికి తగిలే దెబ్బలు ఒకవైపు అయితే మనసుకు తగిలే దెబ్బలు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళలో పునరుద్ధాన బలము లేదు. యేసు ప్రభు ఆ పునరుద్ధాన శక్తి ఆత్మ గలవాడు గనుక వారి నిందలు తట్టుకున్నాడు, వారి దెబ్బలు తట్టుకున్నాడు, వారి యొక్క దూషణ మాటలు తట్టుకున్నాడు. వారు ప్రధాన యాజకులు, అధికారులు, అధిపతులు, సైనికులు, దొంగలు, ప్రజలు అందరూ కలిసి మూకమ్మడిగా ఒక్కరోజే ఆయన మీద మాటలతో దాడి చేశారు. ఆ మాటలన్నీ తట్టుకున్నాడు. ఎక్కడిదా బలము? ఆ బలం పేరేంటి? పునరుద్ధాన బలం. ఆ పునరుద్ధాన బలాన్ని మనము ఆత్మ సంబంధమైన జిమ్ముకు రావాలి. దేవుని మందిరం, ప్రార్థన మన కసరత్తు, వాక్యం మన కసరత్తు, ఆరాధన మన కసరత్తు. అక్కడ వాళ్ళు ఏవేవో లేపుతారు, ఏవేవో దించుతూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. మనము ఆత్మ సంబంధమైన కసరత్తు చేయాలి. ఆత్మ సంబంధమైన కసరత్తులు ప్రార్థన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఉపవాస ప్రార్థన, తీర్మాన ప్రార్థన, ప్రభుబల స్వీకరణ, బాప్తిజం పొందుట, దేవుని నమ్ముట. ఇట్లాంటి ఆత్మీయ కసరత్తులు ఎప్పుడైతే మనం చేస్తామో మనలో పునరుద్ధాన బలం పెరుగుతుంది. సంవత్సరం అంతా దేవుని మందిరానికి రావాలి. ఒక్కరోజు కూడా జిమ్ము మానితే మనం వెంటనే 200 గ్రాములు, పావు కిలో పెరుగుతారు. అందుకనే వాళ్ళు జిమ్ము మానరు. మానితే పెరిగిపోతారన్న భయం. అలాగే మానితే బలహీన పడతాం. మీరు చర్చికి ప్రతి ఆదివారం రావాలి, ప్రతి ప్రార్థనలో కూర్చోవాలి, ఆరాధన స్వీకరించాలి, ప్రార్థన స్వీకరించాలి, వాక్యం మీ చెవిన పడాలి. ఎందుకంటే అదే మన బలం. మన బలాన్ని పెంచేదే వాక్యం, మన బలాన్ని పెంచేదే ప్రార్థన, మన బలాన్ని పెంచేదే ఆరాధన. మీరు ఆరాధనకు దూరమయ్యి, ప్రార్థనకు దూరమయ్యి, వాక్యానికి దూరమయ్యి మీరేమవుతున్నారు? ఉండటానికి ప్రభువులో ఉన్నారు, పేరుకు మాత్రమే ఉన్నారు. మీలో బలం పెంచుకోవటం లేదు, మీలో కసరత్తు చేయటం లేదు. మీలో వచ్చి ఎవరు కూడా బలం పెంచుకోకపోవటం వలన ప్రభువు నమ్మినా కూడా చిన్న చిన్న కష్టాలకే కుప్పకూలిపోతున్నారు. చిన్న శ్రమ వస్తే అసలు ప్రభు ఉన్నాడో లేదో, చిన్న కష్టం వస్తే అసలు ప్రభు లేడేమో, అసలు ఈ దేవుడు కాడేమో, మనం ఏం పాపం వచ్చింది, ఈ మందిరానికి వెళ్ళటం వల్ల, ఈ సహవాసంలో ఉండటం వలన మనకి ఏం లాభం వచ్చింది అని దూషిస్తున్నారు కొంతమంది. వెంటనే పడిపోతున్నారు. వారు ప్రభువుని విడిచి విసర్జిస్తున్నారు. ఎందుకు? బలం లేక, తట్టుకునే శక్తి లేక, భరించే శక్తి లేక. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సాక్ష్యాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ నగరానికి, ఈ ఊరికి మీరు దేవుని యొక్క పిలుపుతో ఒకానొక రోజున ఎలా మీ భార్య బిడ్డలను తీసుకునో, లేదా ఒక్కరుగానో ఎలా వచ్చారు. ఆ వచ్చిన వారిని, ఏ స్థితిలో ఉన్న వారిని ఏ స్థితికి తీసుకొచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు పట్టుకున్నాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు మీరు దేవుని పట్టుకున్నారు. ఆ రోజు తర్వాత మీ స్థితి ఎలా మారిపోయింది, ఆ రోజు తర్వాత ఈ రోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకుంటే దాని పేరు పునరుద్ధాన బలం. పునరుద్ధాన బలం మిమ్మల్ని నిలబెట్టింది, మిమ్మల్ని నేటి వరకు నడిపిస్తున్నది పునరుద్ధాన బలం. సంసారంలో వచ్చే కష్టాలు, భార్య ద్వారా వచ్చే కష్టాలు, అత్తమామల ద్వారా వచ్చే కష్టాలు, కోడల ద్వారా వచ్చే కష్టాలు, అల్లుడు ద్వారా వచ్చే కష్టాలు, కుమారులు కుమార్తెల ద్వారా వచ్చే కష్టాలు, ఉద్యోగ స్థలంలో వచ్చే కష్టాలు, వర్క్షాపులో, ఆఫీసులో వచ్చే కష్టాలు, పని స్థలాల్లో వచ్చే కష్టాలు మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? పునరుద్ధాన బలం. ఆ పునరుద్ధాన బలం తగ్గితే ఆ కష్టాలు మీరు తట్టుకోలేరు, ఆ శ్రమలు మీరు భరించలేరు, కుప్పకూలిపోతారు, పడిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, రక్షణకు దూరం అయిపోతారు. పునరుద్ధానం పోతే మరణం వచ్చేస్తుంది, మరణ ఛాయలు మనల్ని కమ్మేస్తాయి, ఆ మరణ మేఘాలు కమ్మేస్తాయి, ఇక మనకు చావు కనపడుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానాన్ని పోగొట్టుకోవద్దు. పునరుద్ధాన కర్త మన లోపల ఉన్నాడు, పునరుద్ధాన సూత్రధారి మనలో ఉన్నాడు, పునరుద్ధాన పాత్రధారి మనలో ఉన్నాడు, పునరుద్ధాన కారకుడు మన లోపల ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను పోగొట్టుకోవద్దు. వారిని ఆరాధిస్తూ ఉంటేనే వారు ఉంటారు, వారిని కొనియాడుతూ ఉంటేనే వారు ఉంటారు, వారిని స్తుతిస్తూ ఉంటేనే వారు ఉంటారు. మన దేహము ఎవరికి ఆలయము? దేవునికి ఆలయం. ఆలయంలో ఏం జరగాలి? ఆరాధన జరగాలి. ఆలయంలో ఏం జరగాలి? ప్రార్థనలు జరగాలి. కనుక ఆరాధన మానొద్దు, ప్రార్థన ఆపొద్దు, ప్రార్థనలో ఉండండి. అదే మన బలము. ఆ బలముతోనే ఈ లోకపు శ్రమలు జయిస్తాం. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆ బలం వల్లనే మనం ఆయనతో కూడా ఉంటాం. కనుక దేవుడు మీకు, మీ పిల్లలకు విరివిగా
విస్తారముగా పునరుద్ధాన బలమును అనుగ్రహించునుగాక. రేపు ఆయన వచ్చినప్పుడు ఒకవేళ మనం చనిపోయి మన్నైపోయి సమాధుల్లో ఉన్నా, పురుగు పట్టేసిన, మనం కాలిపోయి ఉన్నా, మనం బూడిదైపోయి ఉన్నా, ఆ సమాధి దగ్గరకు వచ్చి, ఆ గోతి దగ్గరకు వచ్చి దేవుడు మనల్ని పిలుస్తాడు. మనం అప్పుడు లేస్తాము. పునరుద్ధాన బలం అంతరించదు. పునరుద్ధాన బలానికి అంతు లేదు. బ్రతుకులోనూ పునరుద్ధాన బలం నిలబెడుతుంది, మరణంలోనూ పునరుద్ధాన బలం మనం నిలబెడుతుంది. ప్రభు వచ్చినప్పుడు మనం లేమేమో, మనం చనిపోయామేమో, మనం చనిపోయి 100 ఏళ్ళు అయిపోయిందేమో, కానీ మన గోతి దగ్గరకు వస్తాడు. ఆయన మనలను లేపుతాడు, మన పేరు పెట్టి పిలుస్తాడు. మనం లేచి ఆయన చూస్తాం. కనుక బ్రతికుండంగా వచ్చాడా, మార్చబడి మనం ఆయనతో ఉంటాం. చనిపోయినప్పుడు వచ్చాడా, మన పునరుద్ధానపరచబడి ఆయన ముందు ఉంటాం. కనుక పునరుద్ధానము ఎప్పటికీ అంతరించని శక్తి. కనుక ఈ బలము దేవుడు మీకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిదేన సంఘమునకు ఈ బలమైన పునరుద్ధాన మాటలు బోధింపబడగా విన్నా ప్రతి ఒక్కరికి విశ్వాసమును, విన్నా ప్రతి ఒక్కరికి మారు మనసు మీరు అనుగ్రహించండి. నమ్మి ప్రార్థించు వారిని కుమారుడుగాను కుమార్తెనుగాను దత్తత చేసుకుంటావు. దాస్యపు ఆత్మనుగాక దత్తపుత్రాత్మను ఇస్తావు. అతడు మాలోనికి వచ్చి మేము నీ కుమారులమని సాక్ష్యం ఇస్తాడు. అట్టి పునరుద్ధాన శక్తి గల పరిశుద్ధాత్మ దేవుడు మమ్మును పునరుద్ధాన బలముతో నింపి అనుదిన సాంసారిక శ్రమలు, లౌకిక శ్రమలు, భౌతిక శ్రమలు, రోగ శ్రమలు, ఆర్థిక శ్రమల నుండి మమ్మల్ని నిలదొక్కుని మమ్మల్ని బలపరిచి మమ్మల్ని బలపరుస్తాడు. ఆయన రేపు ఒకవేళ మేము నిద్ర వచ్చి నిద్రపోయినా, మేము మరణించిన సమాధిలో నుండి తిరిగి లేపుతావు అను పరమార్థమును, ఆ పరమ సత్యమును నిదేన సంఘమునకు బోధింపబడగా విన్నవారందరికీ నాయన శారీరక బలము కాక ఆత్మీయ బలమును అనుగ్రహించండి. పునరుద్ధాన బలముతో నింపండి. అనుదిన శ్రమలు తట్టుకునే శక్తిని దయచేయండి. రేపు నరక శ్రమల నుండి తప్పించండి, సమాధి నుండి తప్పించండి. రేపు వచ్చినప్పుడు ప్రభువా, మేము సజీవులుగా ఉంటే మమ్మల్ని దయతో మార్చుకోండి. మేము మృతులమై ఉంటే మా సమాధిని మరవద్దు, మా గోతిని మరవద్దు, మా పురుగు పట్టిన దేహములు మరవద్దు. పిలవగా మేము వస్తాము తండ్రి, పిలవగా లేస్తాము తండ్రి. నా విమోచకుడు సజీవుడు, నా శరీరము చీకిపోయినా నేను ఆయనను చూచెదను అన్న నిరీక్షణ మాలో ఈరోజు నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.